హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అయిపోయాయి. కాబట్టి వాటి యొక్క ఫలితాలు అనేవి అలాగే పేపర్ వ్యాల్యూస్ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఒక ఆర్టికల్ మనకు రావడం జరిగింది. ఇది ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషనే. సో పూర్తిగా కన్ఫర్మ్ చేస్తూ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ పరీక్ష ఫలితాలు ఎప్పుడు మనకు వస్తాయి ఏంటనేది ఈ వీడియోలో ఖచ్చితమైన డేట్ అనేది ఈ వీడియో చూద్దాము. సో వీడియోని దయచేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్ అని ఉంటుంది, దాంట్లో యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. సో రిజల్ట్స్ అనంతరం జాబ్ అప్డేట్స్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ జాబ్ అప్డేట్స్ కూడా మీరు వినియోగించుకోండి. అయితే వచ్చిన ఆర్టికల్ మీకు చదివి వినిపిస్తే పక్కన డిస్ప్లే చేస్తాను, దయచేసి అందరూ కూడా చూడొచ్చు. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఈ పబ్లిక్ పరీక్షల అనంతరం ఏవైతే ఉన్నాయో ఇంటర్కి సంబంధించిన మూల్యాంకనం అయితే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఏంటనే విషయం చూస్తే మనకు ఫలితాలు కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. అయితే జవాబు పత్రాల మూల్యాంకన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. మూల్యాంకన కేంద్రాల్లో తొలిసారిగా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని రాష్ట్రంలో 19 సెంటర్లో నిర్వహించనున్నారు. బుధవారం నుంచి మూల్యాంకనం ప్రారంభం కానుండగా ఏప్రిల్ 10తో ముగుస్తుంది. ప్రతి సెంటర్లో 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొంటారు. బిఐఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్లో వేలిముద్రలు లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో నిర్వహించినటువంటి అభ్యర్థులు పేపర్ వ్యాల్యూషన్ చేసినటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులకు ఈ యొక్క ఆధార్ బేస్డ్ అలాగే ఫేస్ రికగ్నిషన్ హాజరు చెప్పడం జరిగింది. చూస్తున్నా కదా, మనకు ఈ బుధవారం నుంచే మనకు అంటే రేపటి నుంచే పబ్లిక్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు పేపర్ వ్యాల్యూషన్ స్టార్ట్ చేయబోతున్నారు. పేపర్ మూల్యాంకనం స్టార్ట్ చేయబోతున్నారు రేపటి నుంచి. ఈ నెల అంటే వచ్చే నెల 10తో ముగుస్తుంది పేపర్ వ్యాల్యూషన్ అనేది. దీన్ని బట్టి చూస్తే కనుక ఏప్రిల్ యొక్క ఫలితాలు అనేవి వచ్చేస్తున్నాయి. అది మన ఎక్స్పెక్టెడ్ ప్రకారం చూస్తే ఎక్స్పెక్టెడ్గా ఏప్రిల్ 13, 21 తేదీల్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాకపోయినా ఇది మనకు ఎక్స్పెక్ట్ డేట్స్ మాత్రమే. ఎవరైనా సరే ఈ ఎక్స్పెక్ట్ డేట్స్ పట్ల మీకు సంతృప్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.